ఇవాళ మిరాకిల్ ఏంటంటే, నేను తీసుకున్న ల్యాండు ఇవాళ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. చాలా విజయవంతంగా. అయితే ఈ రిజిస్ట్రేషన్ విషయంలో చాలా నాకు ఇబ్బందులు ఎదురైనాయండి. చాలా అంటే చాలా 2 మంత్స్‌లో అయిపోవాల్సింది ఇంత టైం పట్టింది నాకు. ఆహ్, ఆ ఇబ్బందులు అనేటివి అది అన్నదమ్ముల మధ్యల ఆహ్, జరిగినవండి. అంటే ఇబ్బందులు త అంటే మా బావగారు చాలా ఇబ్బందిలో ఉండి ఆ ల్యాండ్ తీసేయాల్సిన టైం వచ్చింది కాబట్టి, తను అందరికీ మనీ ఇస్తాను. నేను ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా ఇయ్యవలసిన వాళ్ళకి అందరికి ఇస్తాను అని తను. ఇంట్రెస్ట్‌తో సహా. మా సారు కొంచెం 3 ఇయర్స్ నుండి ఇంట్రెస్ట్ కడుతున్నావు కదా! తగ్గించి ఇద్దాంలే అని తను. ఇద్దరికి కరెక్టే అనిపించినప్పటికీ ఇద్దరు ఆహ్, అంటే ఎవరైనా మాటనే నేను పడను అని మా బావగారు. ఒకసారి వాళ్ళకు ఏదైనా చెప్పి తగ్గిద్దాం అనే కాన్సెప్ట్‌లో మా సారున్నారు. అయితే ఏమైంది అంటే, ఎన్నో సార్లు మా అక్కయ్య గారికి చెప్పాను. ఇలా సబ్జెక్ట్ ఉంటది విను, విను, విను అని అన్నా గూడా తను యాక్సెప్ట్ చేయలేదు తొందర. ఎప్పుడైతే నాకు రాంతా వచ్చి నువ్విప్పుడు ఇది చెప్పు, ఇప్పుడు చెప్తే వింటది అని ఆ మైండ్‌లోకెళ్ళి సడెన్‌గా రావడం అండి. సడెన్‌గా రాంగానే అప్పుడే మా అక్కయ్య చేంజ్ కావాలని వచ్చింది. చాలా అద్భుతంగా ఉంటది ఈ క్లాసు. నువ్వు జాయిన్ గా అని అనగానే నైటే క్లాస్‌లో జాయిన్ అయింది. జాయిన్ అయిన వెంటనే మార్నింగు ఏమైతే అడుగుతదో అసలు తన ప్రాబ్లమ్స్‌కి అన్నిటికి మేడం గారు నెగెటివ్ గురించి, మన బ్రెయిన్ గురించి చెప్పారు ఆ రోజు. చాలా తొందర కనెక్ట్ అయిపోయింది. అసలు ఎలా అంటే ఏ విషయం కూడా నేను ఇంకోసారి చెప్పాల్సిన అవసరం రాలేదు.